ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసేదానికి కారణం నిన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేము గుండ్లకుంటలోనే ఎక్కడో యాటలు కోసుకొని డిన్నర్ చేసుకున్నాము అని చెప్పి మాట్లాడిన విధానం ఎంత స్థాయి దిగదారి మాట్లాడుతున్నారంటే, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక వ్యక్తిగా కాకుండా మనం అందరం కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు మేము అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోలో ఉచిత కరెంట్ ఇస్తాము, పేదలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తాము, పేద పిల్లలు చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించి పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివేదానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి చేసినటువంటి వ్యక్తి. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎంపీలను చేసినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డికి అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి ద్వారా ఒక టికెట్ వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చింది. మనం ఆదినారాయణ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేదానికి వచ్చిన సందర్భంగా, ఫౌండేషన్ వచ్చిన సందర్భంగా ముందు రోజు ఆయన ఆదినారాయణ రెడ్డి ప్రవర్తించిన తీరు మనం ఒక్కసారి చూస్తే, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి 3 ముక్కలు జేసీబీతో పగలగొట్టి 3 ముక్కలు చేసి తర్వాత ఆయన మాట్లాడిన విధానం అందరూ కూడా విమర్శిస్తే మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా, ఒక వ్యక్తి కాదు ఆయన, ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించాడు. ఈ దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుపోయినటువంటి వ్యక్తి అది తప్పు అని చెప్తే మా హవా నడుస్తుంది పోయింది. నిన్న మాట్లాడుతూ దాన్ని పూడ్చడం కూడా జరిగింది అని ఎంతో అహంకారంగా మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం చూసి ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. గండికోటలో నీళ్లు ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి మా హవా నడుస్తుందని చెప్పి అహంకారంతో ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన విధానం చూసి కోట్ల మంది ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి మాట్లాడతారని చూస్తే కూల్చినాం, దాన్ని పూడ్చినాం కూడా అని చెప్పి అహంకారంగా నిన్న కూడా మాట్లాడినారు తిరుపతిలో. దాని తర్వాత భూపేశ్ రెడ్డి ఒక రోజంతా సైలెంట్గా ఉండి పడగొట్టేంత వరకు కూడా చూసి బాబాయ్ అబ్బాయి చేసినారనే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి నీ గ్రామంలో నీ ఇంటి ముందు జేసీబీలు తీసుకొచ్చి విగ్రహాన్ని పడగొడుతుంటే నాకు తెలియదు, రాజశేఖర రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం కాబట్టి మేము విగ్రహం పెట్టినాము అని చెప్తున్నారు. అంతవరకు బాగుంది, విగ్రహం పెట్టినామని. ఆదినారాయణ రెడ్డి ఆయన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల జగన్మోహన్ రెడ్డి వారి వల్ల 4 సార్లు ఎమ్మెల్యే అయినానని చెప్పుకుంటున్నాడు. ఎవరి పుణ్యం? రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్లనే నువ్వు అయినావు ఎమ్మెల్యేగా. భూపేశ్ రెడ్డి అంతకంటే ఇంకా 2 ఎక్కువ అన్నట్టుంది. అరే తప్పు జరిగింది, ఏదైనా పొరపాటు జరిగింది, మీరు చేయలేదు, నీకు అభిమానం, మా బాబాయ్ చేసినాడు తప్పే అని మాట్లాడు, ధైర్యంగా వాస్తవాలు చెప్పు. లేదు మేమిద్దరం కలిసే చేసినారని ప్రజలు అనుకుంటున్నారు, అది గాలికి పడింది అని ఎంత అమాయకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తున్నాం మీరు. గాలికి పడితే 3 ముక్కలు అవుతుంది, అంత కాంక్రీట్తో వేసినది జేసీబీ బాల్ కొట్టి 3 ముక్కలు చేసినారు. సరే పొరపాటు జరిగింది, మీ బాబాయ్ అట్లా చేస్తున్నావు, నువ్వు మంచివాడు అనుకున్నావు. ఈరోజు ఎంపీ గారు ఏమన్నారు, అయ్యా ఆ విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయాలా, రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మీ కుటుంబానికి ఒక గౌరవాన్ని ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, అలాంటి వ్యక్తిని అంత దుర్మార్గంగా మీరు విగ్రహాలు పాల్గొట్టి చేయడం తప్పు, ఇక్కడ పెట్టండి అని చెప్పాడు. మీరు పెట్టకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుగుడిలో
విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంపీ గారు మాట్లాడితే మీ బాబాయ్ ఏమంటున్నాడు? అధికారం ఉన్నంత వరకు ఎందుకు, నువ్వు ఇప్పుడు రా, ధైర్యం ఉంటే నీ పై పగలగొడతా, నిన్ను తంతాను అని చెప్పి ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు భూపేశ్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నేను రాజశేఖర రెడ్డి చనిపోతే డిన్నర్ చేసుకున్నారు, ఏడలు కోసుకొని అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంగా డిన్నర్ చేసుకున్నానని కానీ, కనీసం రాజశేఖర రెడ్డి చనిపోయిన దాని మీద ఎక్కడైనా అనుచితంగా మాట్లాడినట్టు ఒక్క ఆధారం చూపించండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంత దుర్మార్గంగా మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి నా మీద బురద జల్లే కార్యక్రమం ఇంత దుర్మార్గంగా భూపేశ్ రెడ్డి గారు బాబాయ్ కంటే అబ్బాయి చాలా 4 రెట్లు ఎక్కువ ఉన్నాడని నాకు ఇప్పుడే తెలుస్తూ ఉంది. అందులో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న, రాజకీయ పరంగా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ చాలా బాధపడ్డాం. ఆ రోజు వాస్తవం అది. ఎందుకంటే అది చూసిన విధానం చూస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన విధానం, అదేవిధంగా ఆయన ఇంకా ఉండాల్సింది, రాష్ట్రానికి అవసరం రాజశేఖర రెడ్డి అని చెప్పి చాలామంది పేదవాళ్ళు గుండెలు పైలేలాగా ఎంతోమంది చనిపోయినారంటే అదేమి ఆశ్చర్యం కాదు, వాస్తవం అది. ఎందుకు అబ్బాయికి నేను మనవి చేస్తున్నా, నీకు చాలా చిన్న వయసులో జిల్లా అధ్యక్షునిగా వచ్చింది, వాస్తవాలు మాట్లాడు. ధైర్యంగా రాజశేఖర రెడ్డి విగ్రహం పోయిందని అందరికీ తెలుసు, పగలగొట్టింది మీ కుటుంబమే, బాబాయ్ అబ్బాయి కలిసి చేసినారని అందరికీ తెలుసు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడింటే, ఒకవేళ జరిగిన తర్వాత అయినా నువ్వు పశ్చాత్తాపడింటే, మేము చేసింది పొరపాటే అని ఇప్పుడు చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి అభిమానం అంటున్నావు, విగ్రహం పెట్టు, నీకు అంత అభిమానం ఉంటే. లేదు, మా పార్టీ తరఫున విగ్రహం పెడతామని ఎంపీ గారు చెప్పారు, దాన్ని స్వాగతించు. ఆయన నాయకులు కూటమి పార్టీ నిజస్వరూపం అర్థమైపోయింది. ఆదినారాయణ రెడ్డికి సినిమా కనపడుతోంది బాగా. కాబట్టి ఇప్పటికైనా ఆదినారాయణ రెడ్డి 70 ఏళ్ళ వయసు వచ్చింది, ఇప్పటికైనా నువ్వు ఆలోచన మార్చుకో. నువ్వు ఎన్నిసార్లు గెలిచినా నీ బుద్ధి మారట్లే, నీ ఫ్యాక్షన్ బుద్ధి మారట్లే. అంటే బాబాయ్ టైం అయితే 70 ఏళ్ళు అయిపోయింది, వచ్చింది, ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. మీ బాబాయ్కి రాజకీయ సమాధి కడతారు ప్రజలు ఖచ్చితంగా. ఆయన అహంకారంతో కానీ, అనైతికంగా విలువలు లేని రాజకీయాలు చేస్తూ చట్టాలను తుంగలో తొక్కి అదే హీరోయిజం అనుకున్నటువంటి మీ బాబాయ్కి మాత్రం రాజకీయ సమాధి ప్రజలు కడతారు, ఏమాత్రం అనుమానం లేదు. రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తిగా ఇన్ని డ్రామాలు వేయడం కరెక్ట్ కాదు, ఇంత కపటంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడి ముందుకు పోవాలని చెప్పి మనవి చేస్తూ నేను ఆయన తెలియజేస్తాను.